పడకపోతే ఎలాగుంటుంది పరిస్థితి అనేటువంటిది మనం దయచేసి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, లూకా సువార్త 25వ అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 25. లూకా సువార్త 25వ అధ్యాయం, క్షమించండి, లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 12 వర్సెస్ 35 ఆన్వర్డ్స్. మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలుగు చూడనీయుడు. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పత్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయలేడని తెలుసుకుని, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతి వారికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నారు. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులలో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎంత అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేషన్ ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమిటి వాళ్ళ, ఏ దాసుడు ప్రభు వచ్చుట ఎరిగి సిద్ధముగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సిద్ధపడకపోతే ఏమండి, ఒక వ్యక్తికి ఒక పనిని దేవుడు అప్పగించాడు, ప్రభు అప్పగించాడు. అయితే ఆ దాసుడు ఏమనుకుంటున్నాడు, ప్రభు వచ్చేది ఆలస్యం అవుతుంది, ఏమండి ఆయన వచ్చే ముందు చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి తనకు అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా చేయకుండా కింద వారిని తిట్టడం, కొట్టడం, ఇష్టానుసారంగా తిని త్రాగి సిక్కించి ఏమండి నిద్రిస్తున్నటువంటి సమయంలో యజమానుడు వచ్చినప్పుడు కనుగొన్నప్పుడు ఆ యొక్క పనికి మానటువంటి వానికి మరి వచ్చేటువంటి దండన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకవేళ నీవు నేను అలాగుంటే ఈ యొక్క మరి రోజు మన యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా జీవితం ఎలాగుంది, నేను సిద్ధంగా ఉన్నానా? దేవుని యొక్క వాక్యాన్ని అనేక సార్లు వింటున్నాను. ఎన్నోసార్లు దేవుని యొక్క రాకడ గురించి అనేక మంది మరి భక్తుల ద్వారా నేను విన్నాను. ఇదిగో ప్రభు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. అనేక సార్లు వింటూ ఉన్నా కూడా నా హృదయాన్ని నేను కఠినపరుచుకుంటున్నానా? నేను సిద్ధంగా ఉన్నానా? నిజంగా ఈ సమయంలో ప్రభు వస్తే నా సంగతి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిన్న వర్తమానం ద్వారా తిరిగి ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటుండగా ఆయన సన్నిధిలో మనం సిద్ధపడేటువంటి వారంగా ఉన్నాం. దయచేసి గమనించండి, ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యుద్ధ సిద్ధముగా ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. దయచేసి గమనించండి. రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రతి వానికి, ఆయన కొరకు పనిచేసిన వారికి జీతం సిద్ధంగా ఉందట, ఆయన కొరకు పని చేయనటువంటి వారికి కూడా జీతం సిద్ధంగా ఉన్నది.
ఇద్దరికి కూడా జీతం సిద్ధంగా ఉన్నది. దయచేసి గమనించవలసిన విషయం, మనం ఏ పార్టీకి చెందినటువంటి వారమే ఉన్నాం? ఆయన కొరకు పనిచేసేటువంటి వారంగా ఉన్నామా? లేదా ఆదమరిచిపోయి శ్రద్ధ లేనటువంటి ఆ యొక్క పనివాని వలె ఉండి ప్రభు ఎప్పుడో వస్తాడులే, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుని ఆదమరిచి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తిని త్రాగి సుఖిస్తూ ప్రభు వచ్చినప్పటి ఆయన చేత శిక్షించబడినటువంటి వారిని చూస్తుంటున్నాం. ఏ మరి పరిధిలో మనం ఉంటున్నామో ఒకసారి మనం గమనించవలసింది. దిస్ ఆర్ నాట్ ద కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇవి కాకము గోమ కథలు కావు. నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిమాణాలు మనం చూస్తుంటున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, ఎప్పుడు నీ రాకడ వస్తుందని చెప్పినప్పుడు ప్రభు చెప్పాడు, భూకంపాలు వస్తాయి, ఏమండి, రాజ్యాల మీదకి రాజ్యాలు యుద్ధాలు ప్రకటిస్తాయి. ఇప్పుడు మళ్ళీ చైనా స్టార్ట్ చేసింది ప్రభునందు ప్రియులారా. అంత మాత్రం కాదు, తెగుళ్ళు వస్తాయన్నాడు. గత 3 నెలలుగా ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి ఈ మహమ్మారి ప్రభునందు ప్రియమిటి ద్వారా కరోనా వైరస్ అనేటువంటిది ఎంత భయంకరంగా ప్రపంచాన్ని చుట్టుముట్టిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి అంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ సమయంలో ప్రభు వస్తాడో మనకు తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. ఆయన నమ్ముకుని మనం సిద్ధంగా ఉండాలి. ప్రభుని యేసు, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభా నేను ఎదుర్కొనేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను అనేటువంటి ఒక దృక్పథంలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం. కాబట్టి అటువంటి స్థితిని ప్రభు మనకందరికీ అనుగ్రహించుటకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండును గాక. ఈ చిన్న మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మా గొప్ప తండ్రి, మరొకసారి ఆయన ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నట్టుకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఏ మానవుడు నశించి నిత్య నాశనానికి పోవడం ఇష్టం లేని కారణం చేత మీ ప్రియ కుమారుని మా కొరకు కలవరిస్తులు బలిపశువుగా మీరు వధించారు. ఆయన రక్తంలో మా పాపాలన్నీ కడిగి వేశారు తండ్రి. ప్రభువా, ఎవ్వరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. అందుకే మీ కుమారుని మా కొరకు మీరు త్యాగం చేశారు. ఇదిగోనైనా ఆయన ఒకప్పుడు మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. నాయన లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా, ఒక సామాన్యుడిగా, దీనుడిగా, రిక్తుడిగా, సమస్తము కలిగి ఉండి ఏమీ లేనివాడుగా మా కొరకు ఈ లోకంలో జన్మించాడు. మా కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వను కూర్చొని సర్వాధికారం గల దేవుడై ఉంటున్నాడు. తిరిగి ఆయన రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పదే యొక్క వాక్యం మేము వింటున్నాం. ప్రభా, సిద్ధపాటు చాలా అవసరమైనది ఆయన. మా యొక్క ఆత్మీయ అవసరతను ఎరిగి తండ్రి ఈరోజు మీరు మాకు అందించిన చిన్న వర్తమానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా టాలెంట్స్ని ప్రభా మేము ఉపయోగించాలని మీరు ఆశపడుతుంటున్నారు. అవునైనా సిద్ధపడాలంటే వాక్యం ఎంతో అవసరమైనది. వాక్యానుసారంగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం తండ్రి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభా మరి సెలవిచ్చినట్టుగా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ప్రభా మీరు సెలవిస్తుంటున్నారు. ఈ భయంకర లోకంలో మేము జీవిస్తుంటుండగా వాక్యం ఉండవలసినటువంటి స్థానంలో ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి అన్నీ కూడా చేరుకొని ఉంటున్నాయి. అందుకే వాక్యానికి చోటు లేకుండా పోతున్నది. ప్రభా, సహాయం చేయండి. ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రవచన వాక్యములను ఆయన చదివి విని గ్రహించి దాన్ని గైకొనవాడు ధన్యుడని ప్రకటనలో మీరు వ్రాయించిన దాని అంశాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, మీరు మాకు ఇచ్చిన టాలెంట్స్ అవి ఎటువంటివైనా సరే నీ మహిమార్థమై మేము వాటిని ఉపయోగించవలసిన వారు ఉంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి టాలెంట్స్ కాదు నేను, పర సంబంధమైనటువంటి టాలెంట్స్, దేవుని మహిమపరిచినటువంటి టాలెంట్స్, ఏ టాలెంట్ అయినా దాని ద్వారా మీ నామాన్ని మేము మహిమపరచాలని తండ్రి మరొకసారి మాకు తెలియజేసినందుకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, మీరు అక్కడ వచ్చినప్పుడు ప్రభువా మేము దాగుకునే వారంగా ఉండకుండా ధైర్యముగా నేను ఎదుర్కొనేటువంటి స్థితిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నాయన ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా యొక్క తండ్రి పితరుడు ఆదాము పాపము చేసి ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనలేకపోయాడు, మీ యొక్క స్వరూపము చూడలేకపోయాడు, మీ సన్నిధికి రాలేకపోయాడు. పాపము అతన్ని దూరం చేసింది నాయన, సహాయం చేయండి. అటువంటి పరిస్థితి మాకు రాకుండా కృప చూపించండి. ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రం కాదు, మీ ప్రియ కుమారుడు ఆయన తనకు అప్పగించిన పనిని ప్రభా మరి నాయన సంపూర్ణంగా నెరవేర్చాలని తండ్రి ఎంతో ధైర్యంగా ప్రభా ఆయన చెప్పగలుగుతున్నాడు. అలాగే మా ప్రభు మాకు అప్పగించినటువంటి పనిని మేము సంపూర్ణంగా నెరవేర్చేటువంటి వారంగా ఉండటకు సహాయం చేయండి. సారథి సంఘంలాగా అయ్యా ఆయన మీరు చెప్పిన మాట ఎంతో కఠినంగా ఉంది తండ్రి. అవును తండ్రి, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఒకవేళ మా విషయంలో కూడా అలాగే చెప్తే మా పరిస్థితి ఏమిటి నాయన? ప్రభా సహాయం చేయండి. నీ క్రియలు సంపూర్ణంగా లేవు,
ఇంకా చేయవలసిన క్రియలన్నీ చేసి మారు మనసు పొందుము అని ప్రభు మీరు సెలవిస్తుంటున్నారు. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే మా ప్రియ ప్రభు సిద్ధపడకుండా ఉంటే తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మీరు తెలియజేస్తున్నారు. ఇదిగో తండ్రి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఓ మా తండ్రి బుద్ధిగల కన్యకలు తండ్రి దివిటీలతో పాటు నూనె తీసుకుని వచ్చి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభు ఎదుర్కొని పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. అయితే బుద్ధి లేని కన్యకలు మరి సిద్ధలు తీసుకుని వచ్చారు, కానీ నూనె తీసుకుని రాలేదు. నూనె పరిశుద్ధాత్మకు ఆధారంగా ఉంది, ఆత్మ నడిపింపు లేదు ప్రభు అని తండ్రి సహాయం చేయండి. ఇవి కేవలం కథలుగా మేము చెప్పుకోవడం కాదు, కానీ మా జీవితాలను మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి గల కన్యకల వలె సమయం ఉండగానే మేము సిద్ధపాటు కలిగి ఉండటకు నైనా మాకు కావాల్సిన కృప చూపని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. సిద్ధపాటు లేకపోతే కలిగేటువంటి పర్యవసానాలు ఇదిగో ఆ గృహ నిర్వాహకుడు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ప్రభా ఏ గృహ నిర్వాహకుడు తన యజమానుడు వచ్చినప్పుడు తండ్రి సిద్ధంగా ఉంటాడో అటువంటి వాడు ధన్యుడని చెప్పాడు. అయితే ఆ గృహ నిర్వాహకుడు నా యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, చాలా ఆలస్యం అవుతుంది అని తిని త్రాగి శిక్షించి తన కింద ఉన్న వారిని శిక్షించినప్పుడు యజమానుడు వచ్చి చూచినప్పుడు ప్రభు అతను శిక్షించబడ్డాడు. అటువంటి స్థితిలోనికి మేము రాకుండా నాయన సహాయం చేయండి, కృప చూపించండి. నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆకుల సమీపంగా ఉంటుండగా మా ఆయన సిద్ధపాటులో మేము వెనకబడేటువంటి వారంగా ఉండకున్నట్లు అనుదినము అనుక్షణము మీ రాకడుగును ప్రభు అయినా మేము కనిపెట్టేటువంటి బిడ్డలంగా ఎత్తబడే గుంపులో ఉండేటువంటి వారంగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్న బిడ్డలందరినీ ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి ముఖ్యంగా మా యొక్క స్థానిక సంఘము తండ్రి క్రిస్టియన్ బ్రదరన్ చర్చ్ కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన కృప చూపించండి, సహాయం చేయండి. సంఘ పెద్దల కొరకు తండ్రి వారి కుటుంబాల కొరకు ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసులు శాంతకుమార సిస్టర్ కొరకు పదే పదే మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే శివా కొరకు ఆమె సంపూర్ణ ఆరోగ్యం కొరకు నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన మరి ప్రభువా ఇదిగో నాయన ప్రభాకర్ అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వారి అల్లుడు తండ్రి ఇటీవల ప్రభు ఆపరేషన్ చేసి ఉంటుండగా మీ దాసునికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయమని ప్రభావ ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ప్రభావైనా దూరంలో ఉన్నటువంటి మా ప్రియులు తండ్రి మోహన్ రావు గారిని బట్టి, సిస్టర్ని బట్టి, రాహుల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా రాహుల్ యొక్క వివాహ విషయమై ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా సహాయం చేయండి, కృప చూపని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అల్లుడు సురేష్ కొరకు తండ్రి నైనా తనుజ కొరకు అలాగే వారికి ఇచ్చిన కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి ఉద్యోగరీత్యా మా మధ్య ఉండి ప్రభు నైనా బెంగళూరుకి వెళ్ళినటువంటి నైనా తండ్రి మనోహర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆయన భార్య కొరకు ప్రార్థిస్తున్నాం, కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటుండగా కావలసిన సహాయం చేయండి. సిస్టర్ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నా తండ్రి సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, సహాయం చేయండి. అలాగే నైనా పెద్ద కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం, కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నైనా మరి సతీమణి కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, కృపలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న కిరణ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి ఉద్యోగ అన్వేషణలో ఉంటుండగా మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఒక మంచి ఉద్యోగం ప్రభా నీ దాసునికి దయచేసి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే మా ప్రియ పరలోకపు తండ్రి మరి నాయన మీ చిత్తమైతే మరి జూలై మాసం ప్రభా మరి 5వ తారీఖున ఆయన మందిరం తెరవాలని మేము ఆశపడుతున్నాం. ఆ రోజు మేమందరం నీ సన్నిధికి వెళ్ళి నీ మందిరంలో మేము చేరి ప్రభా నేను ఆరాధించి స్తుతించి గణపరచుకునైనా కావలసిన కృప చూపని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. మా తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. తెలుగు రాష్ట్రాలలో ప్రభా అయినా యొక్క కరోనా ప్రభా విజృంభణ ఎక్కువైపోతుంది తండ్రి. కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నాయన కృప చూపించండి, సహాయం చేయండి. మీరు సహాయం చేయకపోతే మేము ఏం చేయలేము తండ్రి. నాయన కృప చూపించండి. గాయం చేయవాడు మీరే, గాయం కట్టువాడు నేనే అని చెప్పారు. నాయన సహాయం చేయండి. ఒక్కసారి ప్రభా నీ కృప చూపని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, అయినా కృప చూపించండి తండ్రి. అలాగే ప్రభునైనా మరి కరోనా వ్యాధితో కొన్ని లక్షల మంది నాయన కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. కొన్ని లక్షల మంది తండ్రి మరి నాయన ఈ లోకం దాటి వెళ్ళిపోయారు. నైనా కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నైనా చైనా భారత్ బార్డర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అయా యుద్ధ వాతావరణాలు నెలకొల్పకుండా సహాయం చేయండి. ఈ సమస్యను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో మరి నన్ను 20 మంది జవాన్లు చనిపోయారు ప్రభా. ఒక మంచి యవనస్తుడు కల్నల్ తండ్రి నైనా అని కూడా చనిపోయాడు. విడనాడబడిన కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ కొరకు ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశం యొక్క శాంతి భద్రత కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. నాయన సహాయం చేయండి, కృప చూపించండి. ఆయన యొక్క ఆటంకాలన్నింటినీ ప్రభానైనా మరి నైనా ప్రభా మరి వీటి సొల్యూషన్ ప్రభా మీరు మాకు దయచేయండి.
అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రధానమంత్రి కొరకు, ప్రెసిడెంట్ కొరకు, క్యాబినెట్ మినిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆలోచనలు వారికి దయచేయండి తండ్రి. ఈ యొక్క సమస్యలన్నింటినీ ఎదుర్కొనేటువంటి శక్తి, జ్ఞానము, పరలోక జ్ఞానము తండ్రి అధికారులకు మీరు అనుగ్రహించమని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన మరి నా కుటుంబం కొరకు ప్రభానైనా ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళందరి కొరకు మీ సన్నిధిలోనైనా వేడుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామన స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు, మన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.